హాయ్ ఫ్రెండ్స్, తెలుగుబ్బాయి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ఫుల్ యానిమేషన్ వీడియో నేర్పించబోతున్నాను. అంటే మన టెక్స్ట్ యానిమేషన్ అని చెప్పి నేను నేర్పించబోతున్నాను. సో డెమో చూడండి, మీకు చెప్తే అర్థం కాదు. డెమో చూసినాక నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, డెమో చూడండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, డెమోకి సౌండ్ లేదు, అస్సలు సౌండ్ లేదు. సో మీ ఇష్టం వచ్చిన సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. చూస్తారు కదా, ఒక్కొక్క అక్షరం మనకి జూమ్ అవుట్ అవుతుంది, ఒక్కొక్క అక్షరం జూమ్ అవుట్ అవుతుంది. అంటే పైనుంచి కిందికి వెళ్ళిపోయి ఒక్కొక్క నేమ్ స్ట్రైట్గా అంటే ఒకటే లెవెల్ వరుసగా పడుతుంది కదా. సినిమాటిక్ ఎడిటింగ్ అనమాట. సినిమాటిక్లో మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అంటే ఒక్కొక్క అక్షరం జూమ్ అవుట్ యానిమేషన్ ఎలా ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో మనకు కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో నేను సగం స్లిప్ చేసుకుంటూ పోతాను, నేను ఆటోమేటిక్ నేర్చుకుంటా. అంటే నీ కర్మ నేను ఏం చెప్పలేను బదరు, ఎందుకంటే ఇది ఫుల్ యానిమేటిక్ వీడియో అనమాట. అంటే దీంట్లో ఇన్ని రోజులు చేసే అది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే దీనికి ఫుల్ యానిమేషన్ వాడాలి, దీనికి యానిమేషన్ ఎక్కువ ఉంటుంది. దీనికి యానిమేషన్తో ఆ నేమ్ అనేది అలా జూమ్ అవుతుంది. సో ఓకేనా. సో వీడియోతో ఎండ్ వరకు చూడండి. సో దీనికోసం కావాల్సిన మనకు ఒక పిక్సెల్ యాప్ అయితే కావాలి, తర్వాత కైనమాస్టర్ యాప్ అయితే కావాలి. ఓకే, ఈ రెండు యాప్లో వర్క్ ఉంటుంది. సో ఓకేనా. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, నేను ఇప్పుడైతే ఒక నేమ్తో అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. సో ఓకే ఫ్రెండ్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క స్టెప్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీకు అర్థం కాకపోతే ఒక 2-3 టైమ్స్ చూసుకోండి, చూసి మీరు ట్రై చేయండి. 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్, వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్లకు కానీ ఇంకా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, ఇంపార్టెంట్. లైక్ చేసి నాకు పైసలు రావు, కానీ డబ్బులు రావు. మీరు అనుకుంటారు, అది మీ కర్మ, అది మీరు అనుకోవట్టే తప్పది. నాకేం రావు, మీరు లైక్ చేసినా కొంచెం తృప్తి. వీడియో ఇంతసేపు మాట్లాడుతున్నా, 10 నిమిషాల వరకు నాన్ స్టాప్ మాట్లాడి వీడియో చేస్తుంది ఎందుకోసం, నేను మీ గురించి. ఓకే, సో ఫ్రెండ్, ఫస్ట్ ఇక మనం ఈ ఎదవసొల్లు కబుర్లు మనకొద్దు. సో ఓకే, ఇక్కడ మనం పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ను ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్. ఓకే, మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ మీకు కావాలిస్తే కింద పెడతాను, డిస్క్రిప్షన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ పెడతాను, కైనమాస్టర్ యాప్ కూడా పెడతాను. సో కైనమాస్టర్ వీడియో పెడతాను, యాప్ పెట్టాను కానీ వీడియో ఉంది, వీడియో పెడతాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఓకే ముందు ఇట్లా మనకు ఓపెన్ చేసుకున్నాక మనకి న్యూ టెక్స్ అని ఉంటుంది. ఓకే, న్యూ టెక్స్ మీద 2 టైప్ టెక్స్, అంటే 2 టైప్ అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క నేమ్ అయితే అంటే టైప్ చేయండి. ఓకే, నేను రెబల్ మీద చేద్దాం. ఓకే, రెబల్ అని చెప్పి టైప్ చేసి టైప్ చేసి, సో ఫ్రెండ్స్ దీంట్లో మిడిల్లో పెట్టండి. ఓకే, సెంటర్లో ఇలా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్. సో ఇలా మిడిల్లో పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఏం చేయాలంటే కింద చూడండి, కింద ఇక్కడ ఏ బటన్ ఉంది, కింద చూడండి బాగా, ఏ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, క్లిక్ ఇచ్చేసి దీన్ని ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, FONT ఫాంట్. ఓకే ఫాంట్ మీద క్లిక్ ఇచ్చుకోండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఫాంట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటే, ఏదైనా వరలే మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటే యాడ్ అయితే వేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఒక మామూలు అయితే ఒక ఫాంట్ అయితే పెట్టాను. ఓకే, సో చూడండి, సో నేనైతే ఈ ఫాంట్ అయితే పెట్టాను, చూశారు కదా. సో నేను ఇప్పుడు ఈ ఫాంట్ పెట్టాను కదా, సో ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఫాంట్ స్టైల్ ఇలా మార్చుకోవాలి. సో ఇది కాదు, ఏదైనా వరలే మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి సో దీనికి మనం కలర్ ఇవ్వాలి. సో కలర్ కావాలంటే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, కలర్. ఓకే, COLOR. ఓకే, దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కలర్లో చేంజ్ అవుతుంది మనకి. ఓకే, సో మనకు వద్దు, నేను చేసే టైప్ కావాలంటే సో నేను ఎలా చేస్తాను అంటే ఇక్కడ టెక్స్ట్ రూ ఉంది కదా, టెక్స్ట్ రూ మీద క్లిక్ ఇచ్చేసి, సో మనకి ఇక్కడ చూడండి నో టెక్స్ట్ రూ సెలెక్టెడ్ అని ఉంది. సో ఇక్కడ ఒక చిన్న ఇమేజెస్, చిన్న ఫైల్ ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసింది. క్లిక్ ఇచ్చిన తర్వాత సో మన డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతుంది. మన డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత సో ఇలా పై స్క్రోల్ చేస్తే మన ఫోటోస్ చూపిస్తుంది. చూపించినాక ఫ్రెండ్ మీకు ఒక ఫోటో పెడతాను, ఫుల్ ఫైర్ అనమాట, ఫైర్ ఎఫెక్ట్ ఫోటో పెడతాను. సో ఇలాంటి ఫోటో మీరు ఒక డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కింద ఒకే రైట్ బటన్ ఉంది, రైట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్, మనకి ఈ షేప్లో రెడీ అయింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనేబుల్ బటన్ ఉంటుంది. ఓకే, ఎనేబుల్ మీద క్లిక్ ఇచ్చేస్తే టోటల్గా వచ్చేసి అనేది ఈ టైప్లో మనకి మారిపోయింది. ఓకే మీకు చూస్తారు కదా. సో దీన్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కింద ఉంచు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. సో మీకు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ టైప్లో పెట్టాను. సో తర్వాత మనకి ఇక్కడ పైన రైట్ బటన్ ఉంటుంది. ఓకే, రైట్ బటన్ మీద టిక్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ దీనికి మనం షాడో ఇవ్వాలి, అంటే ఒక నీడ ఇవ్వాలి. రౌండ్గా ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్రేమ్ షాడో ఇవ్వాలి. సో తర్వాత మనకి సెట్టింగ్స్ ఇలా ఇక్కడ మనం ఇలా స్క్రోల్ చేయండి, గుంజినాక ఇక్కడ స్టోక్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ ఎనేబుల్ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసి చూసారా, ఇప్పుడు కలర్ఫుల్గా కనబడుతుంది. ఇందాకనేమో డిమ్ నేను ఆఫ్ చేశాను, మళ్ళీ చూడండి కనబడతలేదు. మళ్ళీ ఆన్ చేస్తే మంచి నీట్గా అయితే కనబడుతుంది. ఓకే, అది షాడో ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ స్టోకు విత్తుడు మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. నేనైతే ఒక 6, ఓకే నేనైతే ఒక 8 అయితే పెట్టాను. ఓకే, 8 పెట్టుకోండి, ఎందుకంటే నేను 8 పెట్టాను. ఇలా 8 పెట్టేసుకొని కింద చూడండి నెంబర్కి 8 పెట్టేసి ఇక్కడ రైట్ బటన్ మీద టిక్ చేయండి. ఓకే, రైట్ బటన్ మీద టిక్ ఇచ్చినాక సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇబ్బోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి EMBBOOS ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఎనేబుల్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇస్తే మనకు కొంచెం ఆయిల్ ఫాంట్ కదా, ఆయిల్ ఫాంట్ లాగా మారిపోతుంది. సో ఇలా చేంజ్ అయింది. సో ఇలా మొత్తం పై స్క్రోల్ చేసి సో మీరు దీన్ని కొంచెం ఇలా ఒక 100 పెట్టండి. సో దీని కలర్ఫుల్, ఇది కలర్ తక్కువనా ఎక్కువనా అది మీ ఇష్టం, మీ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇదైతే మీ ఇష్టం ఫ్రెండ్, మీరు ఎలాగైనా అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో నేనైతే ఈ వాదులు అయితే అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు రైట్ బటన్ ఉంటుంది, రైట్ బటన్ మీద టిక్ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్, అయిపోయిన తర్వాత సో ఫ్రెండ్ ఇప్పుడు దీన్ని ఏం చేయండి, వెనక ఈ బ్యాక్గ్రౌండ్ తీసేసి PNGలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత వచ్చి మన కింద చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ 4th ఆప్షన్ కింద ఉంటుంది, 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చి సో మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ అని. సో దీని మీద క్లిక్ ఇచ్చేస్తే చూడండి ఫ్రెండ్, బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ దెబ్బకు ఊటు. ఓకే, మంచిగా నీట్గా ఒక్కటే అక్షరం కనబడుతుంది.
ఓకే ఫ్రెండ్, ఒక్కొక్క అక్షరం అయితే ఇలా టైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్ సేవ్ చేసుకురా, ఆర్ సేవ్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ అక్షరం మీద టైప్ చేయండి. టైప్ చేసినాక ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ మనకి క్యాన్సల్, ఇక్కడ మన కీబోర్డ్లో క్యాన్సల్ కొట్టేసి ఇప్పుడేం రాయాలి, ఆర్ఈ. ఓకే, ఈ ఇలా ఈ రాయండి. సో దీనికి ఏం చేయాలి, ఒక్క అక్షరానికి మనం అన్నీ చేసేది, సెకండ్ అక్షరం మిగతా అక్షరాలకు చేసే అవసరం ఉండదు. తర్వాత పైన సేవ్ బటన్, సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టేసుకొని ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఈ మీద 2 టైం టైప్ ఇచ్చేసి మళ్ళీ బి మీద టైప్ ఇచ్చేసి సో బి టైప్ చేసుకొని ఇలా మళ్ళీ సేవ్ బటన్. ఫస్ట్ పెట్టారు చూడు ఆ అక్షరానికి మొత్తము మీరు కలర్ చేంజ్ చేసుకోవాలి, స్టోక్ ఇవ్వాలి, ఫాంట్ యానిమేషన్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి సో ఫ్రెండ్స్ ముందు కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, కైనమాస్టర్లో ఫుల్ యానిమేషన్ చెప్పాను కదా, జూమ్ అవుట్లో వచ్చి పేరు పడుతుంది కదా, ఒక్కొక్క అక్షరం జూమ్ అవుట్ అవుతుంది కదా, పైనుంచి వచ్చి కింద పడుతుంది, వరుస ఒకటే లైన్గా పడుతుంది కదా. సో ఎలాగనే ఇప్పుడు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్, ఇప్పటి నుంచి అయితే వీడియో చాలా టేక్ కేర్ఫుల్గా చూడండి. సో మనకి ఇంగ్లీష్ రాదు, బొక్కల ఇంగ్లీష్ కానీ మనకు రాదు కానీ మీరైతే కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్. మళ్ళీ చెప్తున్నాను, యానిమేషన్ అయితే చాలా ఇంపార్టెంట్, నేర్చుకుంటే చాలా మంచిది. సో తర్వాత కైనమాస్టర్ ఓపెన్ చేసుకొని సో లైక్ చేయండి ఫ్రెండ్, లైక్ చేయండి ఇంకా చాలా లైక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మన కైనమాస్టర్ యాప్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఏదో ఒక స్క్రీన్ తీసుకుని అబ్బాయి, ఏదో ఒక స్క్రీన్ తీసుకోండి. సో మీకు చూపిస్తున్నాను, నేనైతే 16:9 అయితే తీసుకున్నాను. సో తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. సో నాకు నచ్చింది ఏదైనా నేనైతే పెట్టుకుంటాను. సో మీకు కలర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఏదో ఒకటైతే సో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుందాము. సో గ్రీన్ కలర్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సో మనకి కలర్ ఉంటుంది, కలర్ మీద క్లిక్ ఇచ్చేసి సో నేనైతే గ్రీన్ కలర్లో కన్వర్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది ముందు 30 సెకండ్ వరకు చేయండి ఫ్రెండ్. సో మీరు వీడియో లెంత్ ఎంతలో ఉండాలి, ఎక్కడ వరకు వచ్చి ఎక్కడ వరకు స్టాప్ అవ్వాలని చెప్పి ఇక్కడ 30 సెకండ్ వరకు చేసుకోండి. 30 సెకండ్ కరెక్ట్ పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియమే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్ మీరు ఇప్పుడు ఒక్కొక్క అక్షరం ఇలా టైప్ చేసుకోవాలి. చేసాను చూడు, ఆర్బి ఇక్కడ చూడండి, STAR అని చెప్పి ఇక్కడ అన్నీ నేను చేశాను చూడు. ఒక్కొక్క అక్షరం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పటి నుంచి కోత మొదలైంది, రచ్చ మొదలవుతుంది ఇప్పటి నుంచి. సో ఓకే, సో ఈ యొక్క అక్షరం ఏం చేయాలంటే ఫ్రెండ్ ఇది ఇలా పెట్టండి. ఓకే, ఇది ఇలా ఉంది కదా, సో ఇలా మిడిల్లో ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టండి. ఓకే, సో ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసి సో ఆర్ అనే అక్షరం మీరు కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, ఇలా పెద్దగా చేసుకోండి, కొంచెం చేసుకోండి ఫ్రెండ్. ఈ యొక్క ఫోటో ముందు జాగ్రత్తగా ఫస్ట్ లాస్ట్ వరకు పెట్టండి. ఓకే, మీరు ఫస్ట్ అయితే లాస్ట్ వరకు పెట్టాలి ఫోటో ఇది, ఎందుకంటే తర్వాత యానిమేషన్ దెబ్బతింటుంది, మిస్టేక్ అయిపోతుంది. తర్వాత ఫోటో ముందు అయితే లాస్ట్ వరకు పెట్టాలి. పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ కొంచెం ముందుకు రండి. ఓకే, ఇక్కడ కరెక్ట్ 1 సెకండ్కి రండి. ఇక్కడ 1 సెకండ్ కరెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ రెడ్లో టైం కనబడుతుంది, రెడ్ మార్క్ ఎక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, రెడ్ మార్క్ 1 సెకండ్లో పెట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ ఫోటో పెట్టారు చూడండి, ఆర్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఆర్ అనే ఫోటో మీద క్లిక్ చేసి సో ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి తాళం చేయి ఉంది కదా, ఇక్కడ తాళం చేయి కీ గుర్తు దాని మీద క్లిక్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ కనబడుతుంది, ప్లస్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి ఓకే, తర్వాత వచ్చేసి ఈ లేయర్ ఉంది చూడండి ఫ్రెండ్, ఇక్కడ మనం 1 సెకండ్లో పెట్టాం కదా, ఇక్కడ స్టార్టింగ్ రండి. ఓకే, నేను ఇప్పుడు స్టార్టింగ్ వచ్చింది చూసారా, అలా స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెండ్ దీన్ని ఏం చేయాలంటే సో ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్, ఇలా జూమ్ చేసుకొని ఒక మిడిల్లో పెట్టండి, అంటే మధ్యలో పెట్టి ఇలా అయితే ఇలా సేవ్ చేసుకోండి. ఓకే, అంటే ఇలా జూమ్ చేసుకొని దీన్ని ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో తర్వాత సో ఎప్పుడు స్టాప్ అయింది, ఇప్పుడు స్టాప్ అయింది, కరెక్ట్ 1 సెకండ్ స్టాప్ అయింది కదా, ఇక్కడ చూడండి 1 సెకండ్లో ఇక్కడ రెడ్ మార్క్ ఎక్కడ ఉంది, 1 సెకండ్లో స్టాప్ అయింది రెడ్ మార్క్. ఓకే, తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి మళ్ళీ మీడియం మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో నేమ్ కావాలి మనకి, ఏంది ఆర్ఈ కదా, మనం ఈ మీద టైప్ చేసి సో ఫ్రెండ్స్ ఈ ఫోటో కూడా ముందు జాగ్రత్తగా లాస్ట్ వరకు ఇలా జూమ్ చేయండి, జూమ్ అంటే గుంజేసి సో ఫ్రెండ్స్ దీని ఒక నేమ్ అనేది కొంచెం ఇట్లా పెట్టండి. ఓకే, మళ్ళీ దగ్గర వద్దు, కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. ఓకే, మరి ఒకదాని గుద్దలు ఒకటి ఒకదాని టచ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి. ఓకే, గ్యాప్ ఉండాలి. సో ఇలా అయితే మీరు చూసుకోండి, కొంచెము చూసేసి ఫ్రెండ్ దీని ఏం చేయాలంటే సో ఇక్కడ ఫోటో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 సెకండ్. ఓకే, కరెక్ట్ 2 సెకండ్లకు రండి. ఓకే, కరెక్ట్ 2 సెకండ్లో రెడ్ మార్క్ ఉంది కదా, సో ఓకే రెడ్ మార్క్ కాడికి వచ్చేసి ఇక్కడ తాళం చేయి గుర్తు మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ చిన్న రెడ్ చుక్క చూపిస్తుందా, స్టార్టింగ్ ఇలా గుంజండి, అంటే ఇలా లాగి సో ఇప్పుడు ఏంది మనకి బీ కదా, మనకు కావాల్సింది. ఓకే, బీ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, ఇలా బీ మీద మీరు జూమ్ చేసుకోండి. ఓకే, నాకు బీ కనబడుతుంది కానీ సో ఓకే ఇక్కడ ఉంది. సో ఈ బటన్ మీద ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద టైప్ ఇచ్చేసి ఫస్ట్ ఆర్ అనేది ఇలా వస్తుంది, తర్వాత ఈ అనేది ఇలా వస్తుంది. ఓకే, కనబడుతుంది కదా, సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో నేనైతే జూమ్ అవుట్ అయితే తక్కువ ఉంది నాకు. సో ఇలా చేసుకున్న తర్వాత ఎప్పుడు స్టాప్ అయింది, 2 సెకండ్లో మనకు ఈ అనే అక్షరం మనకు స్టాప్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్, క్లిక్ ఇచ్చేసి మీడియం మీద క్లిక్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి ఏంది బీ. ఓకే, బీ మీద క్లిక్ ఇచ్చేసి బీ కూడా ఇట్లా లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, ఇలా స్క్రోల్ చేసుకొని ఈ బీ ఉంది కదా, సో బీ అనేది ఇలా పెట్టండి. సో కొంచెం ఇలా పెట్టండి ఫ్రెండ్. ఓకే, ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఏం చేయాలంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఫోటోలో స్టార్ట్ ఉంది కదా లేయర్. ఓకే, లేయర్లో స్టార్టింగ్ వచ్చేసి దీన్ని కరెక్ట్ 3 సెకండ్ వరకు జరపండి ఫ్రెండ్. ఓకే, కరెక్ట్ 3 సెకండ్లో పెట్టండి రెడ్ మార్క్. ఓకే, రెడ్ మార్క్ ఇక్కడ చూసారా, నేను పెట్టాను చూడండి, రెడ్ మార్క్ 3 సెకండ్లో పెట్టేసి సో మనకి ఇక్కడ చూడండి కీ గుర్తు మీద తాళం చేయి గుర్తు మీద క్లిక్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ సారీ నేను ముందుకు వెళ్ళిపోయినది.
సో కరెక్ట్ 3 సెకండ్లో పెట్టండి ఫ్రెండ్. ఓకే 3 సెకండ్లో పెట్టి ఇక్కడ తాళం చేయ గుర్తు మీద క్లిక్ ఇచ్చి ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ స్టార్టింగ్ అయితే రండి. ఓకే ఇటు స్టార్టింగ్ ఇలా జరపండి, జరిపి సో ఇలా మీరైతే ఇలా జరుపుకోవాలి ఫ్రెండ్. ఓకే ఇలా జరుపుకొని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి మనకి బి అన్న అక్షరాన్ని ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే ఇలా జూమ్ చేసుకోండి, జూమ్ బాగా జూమ్ చేసుకోండి. మీ మొబైల్ ఎంత జూమ్ అయితే అంత జూమ్ అయితే చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఓకే బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. సో ఇలాగ వస్తుంది REB అని చెప్పి ఇలా వస్తుంది. ఓకే మీరు ఒక్కొక్క అక్షరం అయితే నేను చూపించాను, ఇప్పుడైతే 3 లెటర్స్ అయితే చూపించాను కదా, సేమ్ టు సేమ్ ఇలాగనే చేయండి. సో ఓకేనా, మంచి అంటే మంచి వర్క్ అవుతుంది. సో మీరు ఫుల్ టు ఫుల్ అయితే రాయండి. నేనైతే ఫుల్ టు ఫుల్ రాస్తే చాలా పెద్దగా అవుతుంది వీడియో లెంత్. సో ఇక్కడ వరకు మొత్తం మీ నేమ్ ఏముంది, పవర్ స్టార్ కానీ, రెబల్ స్టార్ కానీ, సూపర్ స్టార్ కానీ, ఏ నేమ్ అయినా వాళ్ళ మీ పేరు సురేషో, రమేషో, కిరణో, రాజుబాయో ఏదో ఒకటైతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే విట్నెస్ చూడండి. ఇక్కడ చూడండి మీరు లేయర్స్ అయితే ఇది చాలా జాగ్రత్త. ఓకే ఒక్కొక్క అక్షరం స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకుని రావాలి. స్టెప్ బై స్టెప్ పెట్టుకుని వచ్చి ఇక్కడ మనకి ఉంది కదా, ఇది చూసుకోండి. దీని మీద క్లిక్ ఇస్తే మనకి చూపిస్తుంది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉందా లేదా మనకి అని చెప్పి ఇట్లా చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్ పెట్టండి. పెట్టేసి మీరు ఇక్కడ ఫుల్ టు ఫుల్ ఇక్కడ వరకు రాసేయండి. మొత్తం అక్షరాలు మొత్తం ఇక్కడ వరకు రాసేసి సో మనకి ఇక్కడ నేను మొత్తం రాసేసి మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్, అయితే ఆల్ అంటే పెట్టేశాను. ఇక్కడ లేయర్ మీద క్లిక్ ఇచ్చుకుంటాను. చూడండి ఫ్రెండ్, ఆల్ ఐటమ్స్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో అన్ని ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టి 1 సెకండ్ కదా లైక్ అదే ఇక్కడ తాళం చేయ గుర్తు అని ఫస్ట్ మీకు 3 ఫోటోస్ చూపించాను కదా. సో తర్వాత వీడియో ఎలా ప్లే అవుతుందో చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఈ స్టైల్ అయితే ఇలా జూమ్ అవుట్ అవుతుంటుంది. ఒక్కొక్క వచ్చరం మనకి జూమ్ అవుట్ అయితే మనకి సినిమాటిక్ అనమాట. సినిమాటిక్లో ఇలా అయితే పడుతుంటుంది అనమాట. ఒక్కొక్క నెంబర్ అయితే ఇలా పడుతుంటుంది. సో తర్వాత ఇలా స్టాప్ అయిపోతుంది. ఓకే స్టాప్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ సో మనం దీన్ని ఏం చేయాలంటే సో మనకు మొత్తం ఇలా రెడీ అయిపోయినాక వెనక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మన ఫోటోల మీద మన వీడియోల మీద పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే సో మనకి ఇప్పుడు ఇక్కడ పైన షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్. ఓకే షేర్ బటన్ మీద క్లిక్ ఇద్దాం. సో అంతకన్నా ముందు ఫ్రెండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా వరుసగా రావాలి. ఇక్కడ చూసారా ఇవన్నీ మెట్టు స్టెప్ బై స్టెప్ ఎట్టున్నాయి, మెట్టలాగా మెట్టు ఎట్టుంది స్టెప్ బై స్టెప్ అలా చేయండి. సో చేసి సో మనకి ఇక్కడ చెప్పాను కదా, సో ఇలా చేసుకుని యానిమేషన్ అయితే బాగా చూసారు అనుకుంటా. సో తర్వాత పైన షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే సో ఓకేనా ఫ్రెండ్స్, నేను గింతే ఫ్రెండ్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేసి పడండి. సో ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే కిందనే ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చే బెల్ గంటని క్లిక్ చేసి హాల్ అని పెట్టు, నేను ఏ ఒక్క వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్ జూమ్ అవుట్ అడిగారు కదా మీకోసం అని చెప్పి వీడియో చేశాను, నచ్చినా కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, నా పేరు తెలుగుఅబ్బాయి రెమో. బాయ్, సీ యూ. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఓకే నేను ఇంకో నెక్స్ట్ వీడియో మంచి వీడియో తీసుకొని వస్తాను. బాయ్, సీ యూ, టేక్ కేర్, జై